సద్దూకయ్యుల గురించి మనం నేర్చుకుందాం. ఎంతోమంది ఎన్నో జాతుల వారిని, ఎన్నో తెగల వారిని మనం తెలుసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారి కాలంలో బైబిల్లో ఏవైతే కొన్ని తెగల వారి గురించి రాయబడినాయో వారు ఎవరో మనకు తెలియదు. గత కాలంలో పరిచయులు అంటే ఎవరో తెలియదు, సద్దూకయ్యులు తెలియదు, శాస్త్రులు తెలియదు, ఇంకా శుంకర్లు ఎవరో తెలియదు. ఇలా కొన్ని తెగల వారు మనకు తెలియదు. ఇప్పుడు వారి గురించి మనం నేర్చుకుంటున్న క్రమంలో ఈరోజు సద్దూకయ్యులు వారి గురించి మనం నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేయాలని ఇష్టపడుతున్నాను. ప్రార్థన. పరమనందు ఆశీనుడవై ఈ చరాచర జగత్తును అందున్న సమస్తాన్ని సృజించి వాటన్నిటినీ మా పాదముల కింద పెట్టి ప్రకృతి మీద మాకు అధికారాన్ని ఇచ్చి నర్రారా తిరిగి రండి అని మాకు ప్రేమతో ఆహ్వానాన్ని పలుకుతూ మీరున్న పరలోకానికి మమ్మల్ని చేర్చుకోవటానికి, తిరిగి రాలేని మా బ్రతుకుల్ని తిరిగి పరలోకానికి చేర్చుకోవటానికి మీ ఏక కుమారుడైన క్రీస్తు వారిని మా కోసం బలిగా అర్పించి ఆయన పరిశుద్ధమైన రక్తముతో తండ్రి మమ్మల్ని పాపము నుండి, నరకము నుండి విమోచించి నిత్య రాజ్యానికి వారసులుగా చేసిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు. ఇదిగోనైనా బైబిల్లోని అనేక రకాల జాతుల తెగల గురించి మేము నేర్చుకుంటూ ఉన్న క్రమంలో ఈరోజు కూడా సద్దూకయ్యుల గురించి మేము నేర్చుకోవటానికి సిద్ధపడుతూ ఉండగా అందులో నుంచి మాకు మీ చిత్తమైతే ఆత్మీయమైన పాఠాలను కూడా నేర్పించండి. ఒక దుర్మార్గుల గురించి మేము జ్ఞాపకం చేసుకుంటే అలా ఉండకూడదు అని మాకు పాఠం నేర్పించండి. మంచి వ్యక్తులు, మంచి భక్తుల గురించి నేర్చుకుంటే అలాగ మేము కూడా భక్తిలో ఉండాలి అని మేము నేర్చుకోవటానికి మీ సహాయాన్ని కోరుకుంటూ బోధించున్న నన్ను మరుగుపరచండి. మీ వాక్యపు వెలుగులోనికి మీ పిల్లల్ని నడిపించగలిగే సామర్థ్యాన్ని నాలో ఉన్న ఉపకారాత్మ సహాయంతో నాకు అనుగ్రహించి వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలకు ప్రసాదించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాలు, వందనాలు. సద్దూకయ్యులు, ఇంగ్లీష్లో వీళ్ళని జాడోక్ అంటారు. అంటే జాదోకులు, తెలుగులో అనువదిస్తే జాదోకులు, ఇంగ్లీష్లో జాడోకు, తెలుగులో సద్దూకయ్యులు. మనకి పాత నిబంధనలో ఇశ్రాయేలు పరిపాలించిన మొట్టమొదటి రాజు సౌలు గారు, ఆయన తర్వాత పరిపాలించిన రాజు దావీదు గారు. దావీదు గారి పాలనలో కొంతమందిని ఆయనే యాజకులుగా నియమించాడు. ఆయన సామ్రాజ్యంలో కొంతమందిని యాజకులుగా నియమించాడు. ఆ నియమించబడిన యాజకుల్లో ఒక యాజకుని పేరు సాదోకు. ఆయన వంశంలో నుంచి వచ్చిన వారే ఈ సద్దూకయ్యులని కొంతమంది అభిప్రాయం. ఒకసారి ఆ వచనాలు మనం చూడగలిగితే సమూయేలు గారు రాసిన రెండవ గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనం. సమూయేలు గారు రాసిన రెండవ గ్రంథం. అహీటూబు కుమారుడుగు సాదోకు, అబ్యాతారు కుమారుడు అహీమెలకు యాజకులు. దావీదు గారి సంస్థానంలో ఎవరంట ఆ యాజకులు? అహీటూబు కుమారుడైన సాదోకు, అబ్యాతారు కుమారుడైన అహీమెలకు, వీళ్ళు యాజకులు. ఆయన యొక్క రాజ్యంలో యాజకత్వం చేసేవాళ్ళలో ఈయన సాదోకు గారు ఉన్నారు. మరొక వచనం రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 35వ వచనం. మొదటి గ్రంథం 2వ అధ్యాయము 35. రాజు అతనికి బదులుగా యెహోయాదా కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించెను. మరియు రాజు అబ్యాతారునకు బదులుగా యాజకుడైన సాదోకును నియమించను. ఎవరినంట? యాజకుడైన సాదోకు నియమించను. 1వ అధ్యాయము 35వ వచనం కూడా చూడండి ఒకసారి. ఇశ్రాయేలు వారి మీద, యోధా వారి మీదను నేను అతన్ని అధికారిగా నియమించి ఉన్నాను కనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతన్ని వెంటరాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును. ఎవరెవరు అభిషేకించాలి అనేది అక్కడ లిస్ట్ ఇచ్చాడు. 33వ వచనంలో మనం చదివితే, అంతటా రాజు, మీరు నా ఏలినవాడవైన నా సేవకులను పిలుచుకొని పోయి
నా కుమారుడైన సొలొమోనుకు నా కంచర గాడిద మీద ఎక్కించి గిహోనుకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతాను అక్కడ ఇశ్రాయేలు మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజు అయిన సొలొమోను చిరంజీవి ఎవరుగాకని ప్రకటన చేయవలను. అప్పుడు అధికారిగా మీరు రాజుగా సొలొమోను గారిని నియమించండి. అందులో యాజకులు అభిషేకం చేసి నియమించాలి. అంటే దావీదు గారి తర్వాత సొలొమోను గారికి అభిషేకం చేసినప్పుడు కూడా ఎవరున్నారు? యాజకుడుగా సాదోక్ గారు ఉన్నారు. అంటే ఆ సాదోకు వంశం నుంచి వచ్చిన వారే సద్దూకైలు అనే అభిప్రాయం కొందరు చెప్తారు. అయితే క్రీస్తు పూర్వం అంటే మలాకీ గ్రంథం తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చే సమయానికి మధ్యలో 400 సంవత్సరాల కాలంలో 200 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల కాలంలో, ఆ కాలంలో కూడా ఒక వ్యక్తి పేరు సాదోక్ అని వ్రాయబడింది. ఆ సాదోకు నుంచి వచ్చిన వారే సద్దూకైలు అనేది కూడా కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. అంటే వాస్తవం అయితే మనకి బైబిల్లో సద్దూకైలు పలాని వారు అనేది లేదు. అయితే లేవీయులు వీళ్ళు. అయితే ఏదేమైనప్పటికీ వీళ్ళు ఎంతవరకు ఏ వంశంలో నుంచి వచ్చారు, ఏ సాదోకులో నుంచి వచ్చారు అనేది కాసేపు పక్కన పెడితే సద్దూకైలు అనేవాళ్ళు మాత్రం ఉన్నారు. ఈ సద్దూకైలో ఉన్న విశ్వాసం ఏంటంటే మనకు బైబిల్లో ఇచ్చిన ఆధారాలను బట్టి వీళ్ళు ఆత్మలు నమ్మరు, పునరుద్ధానం నమ్మరు, దేవదూతలైనను ఆత్మలైనను లేవనే విశ్వాసం ఉంది. పరిసయ్యులకి 2 ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని పరిసయ్యులు నమ్ముతారు. సద్దూకైలు మాత్రం పూర్తిగా వీటికి వ్యతిరేకం. ఈ వ్యతిరేకమైన ఈ ఉద్దేశం వీళ్ళలో కలగటం వెనక ఏంటంటే వీళ్ళకి ఈ సాదోక్ అనే ఒక వ్యక్తి, అంటే క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల క్రితంలో ఉన్న ఒక సాదోక్ అనే ఒక వ్యక్తి ఒక గురువుని నమ్ముకున్నాడు. ఈ వంశంలో నుంచి వచ్చిన ఒక గురువుని అంగీకరించాడు. ఆ గురువు పేరు ఆండియోనస్ సాక్యూసిన్. ఆండియోనస్ సాక్యూసిన్ ఆ గురువు పేరు. అతను తీసుకొచ్చిన సిద్ధాంతం ఇది. అర్థమైందా? ఈ గురువు దగ్గర విద్యాభ్యాసం నేర్చుకొని మీరందరూ ఈయన్నే అనుసరించండి అని సాధువుకు గురువు గారిని ప్రకటన చేయటం ప్రారంభించాడు ఆ కాలంలో. అంటే వాళ్ళ సిద్ధాంతం ఏంటి? దేవుడు పునరుద్ధానం కానీ చనిపోతే ఇంకా బ్రతుకు లేదు, పునరుద్ధానం లేదు, ఆత్మలు లేవు, దేవదూతలు లేవు. ఈ సిద్ధాంతాన్ని ఎవడు పుట్టించాడంటే ఇదిగో ఈ మధ్యలో వచ్చిన వ్యక్తి పుట్టించాడు. ఆండియోనస్ సాక్యూసిన్ అనే వ్యక్తి పుట్టించాడు. ఈ సిద్ధాంతాన్ని బలపరుస్తూ ఈ సాధోక్ అనే వ్యక్తి అందరినీ ఆ విద్య నేర్చుకోండి అని ప్రకటన చేయటం ప్రారంభించాడు. పైగా ఈ సాధోక్ ఎవరైనంటే ధర్మశాస్త్రోపదేశకుడు, యాజకుడు. ఈ సద్దూకైలు ఎవరైనంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు. అంటే వీళ్ళు ఆ మోషే గారు రాసిన ఈ 5 కాండాలనే నమ్ముతారు, మిగతా అన్నీ వాళ్ళు నమ్మరు. మోషే గారు రాసిన ఈ పంచకాండాలను మాత్రమే, ధర్మశాస్త్రాన్ని మాత్రమే నమ్ముతారు, కానీ ఇంకా ఏవి నమ్మరు. మరి ధర్మశాస్త్రాన్ని నమ్మేవాళ్ళు పునరుద్ధానాన్ని నమ్మకపోతే చాలా తేడాలు వస్తాయి. అంటే ఈ సద్దూకైలు పూర్తిగా దేవుని యొక్క సిద్ధాంతానికి, దేవుడు చెప్పిన ఏదైతే పునరుద్ధానం గురించి ఎదురు చూడమన్నాడో దానికి పూర్తిగా విరుద్ధమైన వారు. సద్దూకైలు కాస్త బెటరు, కానీ పరిసయ్యులు కాస్త బెటరు. కానీ సద్దూకైలు మాత్రం పూర్తిగా వాక్య విరుద్ధమైన ప్రకటన చేస్తూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజలకు బోధిస్తున్నారు. అంటే ఎంతమందిని వీళ్ళు చెడగొడుతున్నారో చూడండి. చాలామందిని వీళ్ళు భ్రష్టు పట్టిస్తున్నారు. అందుకే వీళ్ళని యేసుక్రీస్తు వారు పరిసయ్యులతో పాటు వీళ్ళను కూడా ఏమన్నాడు తెలుసా? వీరు పులిపిండిని పోలిన వారు అన్నాడు. ఒకసారి ఆ వచనం మనం బైబిల్లో చూడగలిగితే సద్దూకైల గురించి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకైలు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. పరిసయ్యులేమో ఆత్మ ఉందని నమ్ముతారు, పునరుద్ధానం ఉందని నమ్ముతారు, దేవదూతలన్నీ నమ్ముతారు, అన్నీ బాగానే నమ్ముతారు, కానీ వాళ్ళ సొంత సిద్ధాంతాలు కలిపి వాక్యాన్ని చెడగొడుతున్నారు. వాళ్ళు కొన్ని సొంత పారంపర్య ఆచారాలు ఈ ధర్మశాస్త్రంలో కలిపి వాళ్ళు పులిపిండిని పోలిన వారుగా ఉన్నారు. ఈ సద్దూకైలు పూర్తిగా వాక్యానికి విరుద్ధమైన బోధ చేస్తున్నారు. ఏ స్థానంలో ఉండి? ధర్మశాస్త్రాన్ని బోధించే యాదిక స్థానంలో ఉండి, ఏమన్నా అది బోధించే స్థాయి. అక్కడుండి తప్పుడు వాక్యం చెప్తే ఎక్కువగా విస్తరించింది.
ఆ గురువుగారిని పరిచయం చేస్తూ ఈ సాధుక్ అనే వ్యక్తి అలా పరిచయం చేస్తూ వీళ్ళు కూడా కలిపి చెరుపుతున్నారు వాక్యాన్ని. అందుకే ఏమన్నాడు యేసుక్రీస్తు వారు వాళ్ళ గురించి? అప్పుడు యేసు పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి మీరు జాగ్రత్త పడుడి. 11, 12 వచనాలు కూడా. నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, రొట్టెలు అను పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి బోధను గూర్చి జాగ్రత్త పడవాలని ఆయన తమతో చెప్పానని వారు అప్పుడు గ్రహించారు. అంటే వాళ్ళ బోధలో ఏముంది? తప్పుడు సిద్ధాంతం ఉంది. ఏమండి, యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో యేసుక్రీస్తు వారి బోధను వ్యతిరేకిస్తూ వీళ్ళిద్దరూ ఏకమయ్యారు. ఒకరికొకరు సిద్ధాంతాల పరంగా పరిసయ్యులు సద్దూకయ్యులు విభిన్నమైన ధ్రువాలు, ఒకరొకరు పొసగరు. కానీ ఒక శత్రువుని ఎదుర్కోవాలంటే ఈ శత్రువుకు మరొక శత్రువు మిత్రుడైపోయినట్లుగా వీరిద్దరూ ఆ విషయంలో ఏకీభించారు. ఏ విషయంలో? యేసుక్రీస్తు వారిని ఎదిరించే విషయంలో ఏకీభించారు. మిగతా విషయంలో వీళ్ళు ఎడ్డం అంటే వీళ్ళు తెడ్డం అంటారు. నమ్మరు, అస్సలు పునరుద్ధానాన్ని నమ్మరు. పైగా ధర్మశాస్త్రం మాత్రమే పాటించాలి, మిగతావి పాటించాల్సిన అవసరం లేదు. మనిషి జీవితం విధి కాదు. మనిషి జీవితం ఒక విధి కాదు. అంటే దేవుడు రాసిన పద్ధతిలో విధి విధానాల్లో మనం బతకాల్సిన అవసరం లేదు. న్యాయంగా నీతిగా యథార్థంగా బతికితే చాలు. ఇక్కడే నరకం స్వర్గం అనేవి మనం ఈరోజు చాలామంది ఇలాగే బోధిస్తున్నారు. పరలోకం స్వర్గం ఎక్కడో లేవు, భూమి మీదే ఉన్నాయి అని. కొంతమంది యెహోవా సాక్షులు కూడా ఈ భూమి నాశనం అవ్వదు, శాశ్వత కాలం ఉంటుంది అని బోధిస్తున్న వారు ఉన్నారు. ఈ సద్దూకయ్యులు కూడా అలాంటి వారే. మనకి ఎటు పునరుద్ధానం లేదు, నువ్వు నీతిగా యథార్థంగా బతికితే చాలు, ఇంకా చావు తర్వాత ఏమీ లేవు, దాన్ని బట్టి నీకు దేవుడు ఫలం ఇస్తాడు అని చెప్తాడు. అంటే నీతిగా బతికితే ఇక్కడే ఆశీర్వదిస్తాడు, అవినీతిగా బతికితే ఇక్కడే దేవుడు శిక్షిస్తాడు అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన వాడు. ఏమంటే క్రీస్తు శకం 70 అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత క్రైస్తవ్యం విస్తరిస్తే భయంకరంగా పాతుకుపోతున్న పరిస్థితుల్లో, బాగా విస్తరిస్తున్న పరిస్థితుల్లో రోమా సామ్రాజ్యంలోని టైటస్ చక్రవర్తి అని ఆయన ఎదురు తిరిగి దీన్ని యెరూషలేము దేవాలయాన్ని నాశనం చేస్తాడు. యెరూషలేము దేవాలయాన్ని ఆయన ఎప్పుడైతే నాశనం చేస్తాడో వీళ్ళంతా దేని మీద ఆధారపడి బతికేవాళ్ళు? యాజకత్వం, ఆలయం మీద వాళ్ళ భక్తి. ఆలయంలోకి ప్రజలు వచ్చి ఆ దశమ భాగాలు అవన్నీ ఇవ్వలేదనుకోండి, వీళ్ళు బతకలేరు. ఎప్పుడైతే ఆ ఆలయాన్ని ధ్వంసం చేస్తాడో అప్పటి వరకు వీడు మనుగడ సాగింది. ఆ తర్వాత వీళ్ళ మనుగడ ఎక్కడ దాదాపుగా కనపడకుండా పోయింది. అక్కడక్కడ ఉన్నారంతే. మొదటి శతాబ్దం తర్వాత ఇంకా వీళ్ళు ఎక్కడ కనిపించిన దాఖలాలు లేవు. అంటే వీళ్ళు తప్పుడు సిద్ధాంతాలను బోధిస్తూ కలిపి చేరిపడి అనేకుల్లాగా వీళ్ళు కూడా సద్దూకయ్యులు కూడా ఉన్నారు. ఏదేమైనా వీళ్ళ గురించి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు తప్పుడు బోధన తీసుకొచ్చి చాలామందిని చెడగొట్టారు. ఏ స్థానంలో ఉండి? యాజకుడి స్థానంలో ఉండి చాలామందిని చెడగొట్టారు. పైగా శత్రువులుగా భావించే పరిచయులతో కూడా వీళ్ళు కలిసి యేసుక్రీస్తు వారి విషయంలో ఏకీభించకుండా ఆయన్ని వ్యతిరేకించారు. కొన్ని సందర్భాలు ఇంకా మనం బైబిల్లో చూడగలిగితే మత్తయి సువార్త 3వ అధ్యాయము బాప్తీసు ఇచ్చే యోహాను గారి దగ్గర కూడా వీళ్ళు కొంతమంది వచ్చారు మార్పు చెందటానికి. 7వ వచనం, అతడు పరిచయుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచి సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మా తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలని మీతో చెప్పుచున్నాను. వాళ్ళని ఏమంటున్నాడు? సర్పసంతానం అంటున్నాడు. ఎందుకంటే వీళ్ళు వాక్యానుసారంగా బతకట్లా. కనీసం ఇప్పుడన్నా వచ్చారు, రండి బాప్తీసం పొంది మారు మనసు పొంది బాప్తీసం తీసుకోండి, మారు మనసుకు తగిన ఫలాలు ఇప్పుడన్నా ఫలించండి అంటున్నాడు. అంటే అందరూ పొందుతున్నారు కాబట్టి వచ్చారు. అందరూ రాలేదు. కొంతమంది మాత్రమే పరిచయులు వచ్చారు, కొంతమంది మాత్రమే
సద్దుకైలు వచ్చారు, కానీ మిగతా వాళ్ళను కూడా ఏమన్నాడు, మీరు దేవుని సంతానం అనుకోవట్లేదు, మీరు అబ్రాహం సంతానం అనుకుంటున్నారు, కాదు కాదు మీరు సర్ప సంతానం. అంటే యేసుక్రీస్తు వారే వీళ్ళని సర్ప సంతానం అన్నాడంటే వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందో చూడండి. వాళ్ళు ఒక రకంగా పాడైపోతే పరిచయులు, వీళ్ళు ఒక రకంగా పాడైపోయారు. ఇద్దరూ ధర్మశాస్త్రాన్ని పట్టుకొని వేలాడుతున్న వాళ్ళే. ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా రకరకాల డినామినేషన్లో రకరకాల సిద్ధాంతాలు వచ్చినాయి. ఈ రకరకాల సిద్ధాంతాల్లో ఉన్న వారందరూ ఎవరయ్యారంటే క్రైస్తవులే. వాళ్ళందరూ ఎవరయ్యంటే యూదులే. యూదుల్లో తెగలైపోయారు. క్రైస్తవులు ఈరోజు డినామినేషన్లు అయిపోయారు. యేసు క్రీస్తు సంఘం అనే పేరు తప్ప మిగతా ఏ పేరు పెట్టుకున్నా అది దేవునికి సంబంధించింది కాదు. ఎందుకు? దేవుడు బైబిల్లో క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు, క్రీస్తు పేరు ఉండాలి. సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు కాబట్టి నువ్వు ఎన్ని నియమనిష్టలు పాటించినా, ఇప్పుడు పరిచయులు కూడా ఎలా పాటించారు, చాలా పద్ధతులు పాటించారు. మడి ఆచారం, శవాన్ని ముడితే పరిశుద్ధంగా ఉండటం, ఖచ్చితంగా పుదీనాలో జీలకర్రలో దశంభాగాలు ఇవన్నీ పాటించారు. ఒకళ్ళు తన మతంలో కలుపుకోవటానికి ఆకాశం భూమి సముద్రం అంతా చుట్టొచ్చారు. వాళ్ళని చూస్తే జనం ఏమనుకుంటారంటే భక్తులంటే వీళ్ళేరా, ఒక వ్యక్తిని కాపాడటం కోసం ఎంత దూరం ప్రయాణం చేసి సాధించుకొని వచ్చారు అనుకుంటాం. ఈ డినామినేషన్లో కూడా అనేక ప్రాంతాలు తిరిగేసి చాలామందిని రక్షించాం, చాలామందికి బాప్తీసం ఇచ్చాం అనుకున్నాం. ఎందుకు బాప్తీసం? వాళ్ళు పరలోకం పోరు, పోయే వాళ్ళని పోనివ్వరు. ఎందుకని? సంఘానికి ఆయన పేరు లేదు. శిరస్సుని తీసి పక్కన పెట్టేసి ఆ శిరస్సు ప్లేస్లో ఏం పెట్టారు? యెరూషలేం పేరో, ఏదో పర్వతం పేరో, ఏదో కోనేరు పేరో, ఏదో వ్యక్తి పేరో, ఏదో లోయ పేరో, ఏదో సముద్రం పేరో, ఏదో నది పేరో పెట్టేశారు. అర్థమవుతుందా? చేసే ఈ దేవుని కార్యక్రమాలు బయట నుంచి చూస్తే ఎలా ఉంటుందంటే వీళ్ళందరూ భక్తులే అన్నట్టుగా ఉంటుంది. ఈ పరిచయులు, సద్దుకైలు పరిస్థితి కూడా ఎలా ఉందంటే దేవుని సేవ చేస్తున్నారు, యాజకత్వం చేస్తున్నారు, చాలామందిని రక్షిస్తున్నారు, దేవుని నియమాలు నిబంధనలు బోధిస్తున్నారు అనుకున్నారు. అందులో ఏం చేస్తారంటే పులిసిన పిండి కలిపేస్తున్నారు, కలిపి చెరుపుతున్నారు అందరినీ. వీళ్ళు ఆత్మలోని దేవదూతలని పరిచయులు నమ్ముతారు, కానీ వాక్యానుసారంగా వాళ్ళ బతుకు లేదు. వీళ్ళ పరిస్థితి చూస్తే, సద్దుకైల పరిస్థితి చూస్తే వీళ్ళు పూర్తిగా వాక్యానికి విరుద్ధం. అసలు దేవుణ్ణి నమ్మటం వెనుక ఉద్దేశమే పునరుద్ధానం కోసం. యోబు గారికి అర్థమైపోయింది, మోషే గారికి అర్థమైపోయింది, అబ్రహాము గారికి అర్థమైపోయింది. వాళ్ళకి ఏమర్థమైంది చెప్పండి? వాళ్ళకి ఏమర్థమైంది? ఈ సద్దుకైలు వీళ్ళందరూ రాకముందే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమర్థమైందంటే పునాదులు కలిగిన పట్టణం దేవుడు మాకు అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వారందరి గురించి రాయబడిన ఒక మాటను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13, 14 వచనాలు. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందుంచుకున్న ఎళ్ళ మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగిండును. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత దేవుడు వారి దేవుడిని అనిపించుకోవటానికి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు, పరలోక పట్టణాన్ని సిద్ధపరిచాడు. దానికోసం వాళ్ళు ఎదురు చూశారు. కానీ వీళ్ళకేం అర్థం కాలేదు. ఆ తరాలు గడిచిపోయినాయి. వాళ్ళ చరిత్ర అంతా చదివారు, పంచకాండాలు చదివారు, అవగాహన చేసుకున్నారు. కానీ వాళ్ళు చెప్పిన పద్ధతిని వీళ్ళు నమ్మట్లా. పోనీ నమ్మిన పరిచయాలు ఏమన్నా బాగున్నారంటే వాళ్ళ బతుకు బాగాలేదు. వాళ్ళు చెప్పింది మీరు పాటించండి, కానీ వాళ్ళ మాత్రం అనుసరించొద్దు అంటున్నాడు యేసుక్రీస్తు వారు పరిచయాల గురించి. వీళ్ళు మాత్రం పూర్తిగా వాక్య విరుద్ధమైన బోధన చేసుకున్నారు, బోధించే స్థాయిలో ఉండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 23 నుంచి చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 21వ అధ్యాయము. యేసుక్రీస్తు వారు దేవాలయంలోనికి వచ్చి బోధించు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వలన చేయుచున్నావు?
ఈ అధికారము ఎవడు నీకు ఇచ్చినని అడుగగా యేసు నేను నిన్నొక ఇందులో ఎవరెవరు వచ్చారు ఇక్కడ? ప్రజల పెద్దలు, ప్రధాన యాజకులు. ఇక్కడ సద్దూకైలని లేదు కదా అనుకున్నాం. సద్దూకైలు ఎవరు? ప్రధాన యాజకులు. యాజకుని స్థానం. లేవి గోత్రం నుంచి వచ్చారు, సాదోకు వంశం నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళ పని ఏంటి? యాజకత్వం చేయటం. అందులో ప్రధాన యాజకులు వచ్చారంటే లేవి సద్దూకైలు కూడా వచ్చారు. వచ్చి ఏమడిగారు? నువ్వు ఏ అధికారం వల్ల? ఎందుకంటే నువ్వు లేవి వంశానికి సంబంధించిన వాడివి కావు, ఈయనేమో యూదా గోత్రానికి సంబంధించిన వాడు యేసుక్రీస్తు వారు. అంటే అక్కడ బోధించే స్థాయి ఎవరికి ఉండాలి? లేవీలకు ఉండాలి. లేవీల్లో కూడా అహరోను గోత్రం వారికి ఉండాలి. మరి వీళ్ళు సాదోకు వంశం అంటే అహరోను గోత్రమే, కానీ వీళ్ళు అందులో నుంచి వచ్చారో లేదో తెలియదు, కానీ మేము అధికారంగా మేము బోధిస్తున్నాం. నీకే అధికారం ఉంది బోధించటానికి? ఇప్పుడు బాప్టిస్ట్ నుంచి యోహాను గారు అనుకో, ఆయన లేవి గోత్రానికి సంబంధించిన వాడే. ఎందుకంటే ఎలిజబెత్ జకరియా గారుల కుమారుడు కాబట్టి ఎలిజబెత్ గారు యాజకుడు. ఆయన యాజకుడు కాబట్టి ఆ వంశంలోంచి వచ్చాడు, ఆయన బోధిస్తున్నాడంటే ఆ వంశంలోంచి వచ్చాడు కాబట్టి ఆయనకు అధికారం ఉంది. మరి నువ్వు యూదా గోత్రానికి సంబంధించిన వాడవు కదా, నువ్వు ఎలా బోధిస్తున్నావు? నీకు ఏ అధికారం ఉందని పాయింట్ తీసి అడుగుతా. అంటే బోధించే అధికారం మాకే ఉంది, నీకు ఏ అధికారం వల్ల బోధిస్తున్నావు అంటే ఆయన కౌంటర్ వేశాడు తిరిగి. ఏ కౌంటర్ వేశాడు? నేనును మిమ్మల్ని ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేను ఏ అధికారం వలన ఈ కార్యము చేయుచున్నాను అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడి నుంచి కలిగింది? పరలోకం నుంచి కలిగిందా, మనుషుల నుంచి కలిగిందా అని వారిని అడిగాను. యోహాను గారు బాప్తిసం ఇస్తున్నాడు కదా, దేవుడు ఆజ్ఞిస్తే చేస్తున్నాడా లేదా ఆయన సొంతగానే ఇచ్చేస్తున్నాడా? నేను ఆ ప్రశ్నకు నాకు ఆన్సర్ చెప్పండి అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? వారు మనం పరలోకం నుంచి కలిగిందని చెప్పితేమా, ఆయన అలాగైతే మీరెందుకు నమ్మలేదని మళ్ళీ అన్నాడు. అంటే పరలోకం నుంచి యోహాను బాప్తిసం ఇస్తున్నాడు, దేవుడు అనుగ్రహిస్తేనే ఆయన ఇస్తున్నాడు. అంటే మరి దేవుడు ఇచ్చిన ఆజ్ఞని మీరెందుకు తిరస్కరిస్తారు? అంటే మీరు అడిగేవాళ్ళు బాప్తిసం యోహాను గారి దగ్గర పొందలేదు. అంటే వాక్యం పాటించకపోయినా ఎదుటివాడిని కౌంటర్ వేస్తారా? అర్థమవుతుందా? మనం వాక్యం పాటించకపోయినా ఎదుటివాడిని ప్రశ్న అడుగుతారంటే అడుగుతారు. అడిగేవాడికి చెప్పేవాడు లోకం అన్నట్టుగా ఉంది. మేము పాటించం, కానీ నువ్వు పాటించి చెప్పాలి. నువ్వు ఏ అధికారం వల్ల బోధిస్తున్నావు అని కౌంటర్ వేస్తున్నాడు. చూసారా, నువ్వు ఇది చేసావా అని అడుగుతున్నాడు. అర్థమైందా? ఏ అధికారం వల్ల మీరు బాప్తిసం ఇస్తున్నా ఇది ఈ బోధ చేస్తున్నారని అడిగితే, యోహాను గారు ఇచ్చిన బాప్తిసం పరలోకం నుంచి కలిగిందా, ఆయన సొంతగా ఇస్తున్నాడా? అంటే ఒకవేళ మనం పరలోకం నుంచి కలిగిందంటే మరి దేవుడి ఆజ్ఞను మీరు తిరస్కరించి మీరు ఎందుకు బాప్తిసం పొందలేదని మనకే ప్రశ్న వేస్తాడు. కాబట్టి మనం ఏం చేద్దాం? పోనీ మనుషుల వల్ల కలిగిందని చెబుదామా? జనం రాళ్లతో చితగొట్టేస్తారు. ఎందుకు? ఆయన అందరూ, యోహాను గారిని అందరూ ఏమని నమ్ముతున్నారు? మహాప్రవక్తని నమ్ముతున్నారు. ప్రవక్తనే నువ్వు మనుషుల ఇష్టాన్ని బట్టి ఆయన సొంతగా ఇచ్చేస్తున్నాడని చెప్తావని వీళ్ళని చితగొడతారని భయపడిపోయి మేము చెప్పం అన్నారు. ఏమన్నారు వాళ్ళు? మనుషుల వల్ల అని చెప్పితేమా జనులకు భయపడుచున్నాము. అందరూ యోహాను ప్రవక్తని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసుతో ఉత్తరం ఇచ్చాను. అందుకు ఆయన ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అని అది మీతో చెప్పను అన్నాడు. అంటే వీళ్ళ పరిస్థితి ఏంటంటే, ఎవరైనా వీళ్ళ ప్లేస్లోకి వచ్చి బోధిస్తే, వాళ్ళు బోధించే తప్పుడు బోధన ఎవరైనా ఎక్కిరిస్తే, తప్పుగా బోధిస్తే వీళ్ళకి మంట. ఎందుకంటే పోస్టులు ఊడిపోతాయని ప్రజల మీద ఆధారపడి బతికడానికి అలవాటు చేసుకున్నారు. కాబట్టి మా బోధే కరెక్టు, మేము ఆ మోషే గారు రాసిన ధర్మశాస్త్రం ప్రకారంగానే మేము బోధిస్తున్నామనే ఆలోచనలో ఉన్నారు. కానీ వీళ్ళు జనాల్ని చెడగొట్టే బోధ చేస్తున్నారన్న విషయం వీళ్ళకి తెలియలేదు. అందుకే వీళ్ళ బోధ పూర్తిగా వాక్య విరుద్ధం అని యేసుక్రీస్తు వారు వీళ్ళని దేనికి పనికిరాని వారుగా, అంటే అసలు ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళ బోధ మీరు వినొద్దు, వీళ్ళు పులిపిండిని పోలినవారు, చెడగొడతారు, మిమ్మల్ని అందరినీ చెడగొడతారని వాళ్ళ గురించి జాగ్రత్త పడండి అని హెచ్చరిక చేశాడు శిష్యులకి. ఈరోజు సమాజంలో ఇలాంటి సద్దుకాయలు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? పరిచయులు, సద్దుకాయలు లాంటి వాడు క్రైస్తవ్యంలో విపరీతంగా ఉన్నారు. కానీ ఆ విపరీతంగా ఉన్న వాళ్ళ దగ్గరికే జనాలు ఎక్కువ వెడతారు, కానీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించే వాళ్ళ దగ్గరికి ఇంతమంది రారు, వచ్చినా నిలబడరు.
ఎందుకంటే వాక్యానుసారంగా బతకటం కత్తి మీద సావు కంటే కష్టం. ఎదుటి వాళ్ళు తిట్టినా, నిందించినా, దూషించినా, అవమానపరిచినా తట్టుకొని నిలబడాలంటే దేవుని శక్తి కావాలి. దానికి దేవుని శక్తి లేకపోతే మనం కూడా నిలబడలేం. దేవుణ్ణి ఆశ్రయించిన వారే ఆ శక్తి ఉంటేనే మనం నిలబడగలం. లేకపోతే మనుషులుగా మనం మానవ రీతిగా ఆలోచించామనుకోండి, చిన్న చిన్న వాటికే మనకేమొచ్చింది? ఉక్రోషం వచ్చింది, కోపం వచ్చింది, పంతం వచ్చింది, నన్ను అంటారనే ఫీలింగ్ వచ్చింది. నన్ను కాదు అంది, ప్రభువుని అన్నారు అని అనుకున్నాం అనుకో, మనకి ఇంకా నొప్పి ఏమీ ఉండదు, బాధ ఏమీ ఉండదు. అయ్యో అవతలోడు పాడైపోతున్నారనే చింత తప్ప మన గురించి అన్నందుకు మనకి ఎవరికి బాధ ఉండదు. అదవుతుందా? ఈరోజు ఈ సద్దుకైలు పరిచయులు అంటోడు క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళంటే అసలు సహించరు, కానీ వాడు మాత్రం అందరినీ అనేస్తారు. అలాంటి బ్యాచ్ వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని యేసుక్రీస్తు వారు బోధించారు. శిష్యులకి కానీ ఆ ప్రజలకు కూడా గట్టిగా హెచ్చరిక చేశారు. అదే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కూడా వీళ్ళు వచ్చి ప్రభువుని ఒక సూచక్రియ చేయమని అడుగుతున్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము. ఎందుకు వచ్చారంటే శోధించడానికి వచ్చారని రాయబడింది చూడండి అక్కడ. అప్పుడు పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక్రియను చూపమని ఆయనను అడుగగా, ఏమడిగారు? ఈయన్ని సూచక్రియ చూపమని ఆయనను అడుగగా ఆయన ఇట్లా, నేను సాయంకాలమున సాయంకాలం ఆకాశం ఎర్రదిగా ఉన్నది కనుక వర్షం కురియదనియు ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చుననియు మీరు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరిని చూచి ఎరుగుదురు కానీ ఈ కాలములను సూచనలను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియలు అడుగుచున్నారు. ఎవరంట వీళ్ళు? సద్దుకాయలు. ఎవరు? వ్యభిచారులైన, ఒక పక్క చెడ్డతరం వారు, మళ్ళీ వ్యభిచారులు. ఎంత సర్టిఫికేట్ ఇచ్చాడో చూడండి. అసలు మీకెందుకురా బాబు సూచక్రియలు? మీ దగ్గర మీకు సూచక్రియలు చేసినా మీరు రమ్మరు. అంతకుముందు చదివాం కదా, మత్తయి సువార్త వివరణలో చదివాం. ఓ కొరాజీనా, ఓ బెత్సైదా కదా. మీ మధ్య చేసిన సూచక్రియలు అది సదోమ గొరమాలో చేస్తే, లేకపోతే తూరు సీదోను పట్టణాల్లో ప్రాంతాల్లో చేస్తే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొంది గోనెపట్టు ధరించుకొని బూడిద జల్లుకొని మారిపోయేవాళ్ళు. మీ దగ్గర ఇన్ని సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేసిన మీరు మారట్లేదు. మీకు సూచక్రియ అనవసరం సద్దుకైలారా. మీకు ఒకవేళ సూచక్రియ కావాలంటే యోనాను గూర్చిన అదే అంటున్నాడు చూడండి కింద, వ్యభిచారులైన చెడ్డతరం వారులారా మీరు సూచక్రియలు అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ అయినా మీకు అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. వాళ్ళతో చెప్పాడు, యోనాను గూర్చిన సూచక్రియ తప్ప మీకు ఏ సూచక్రియ అనుగ్రహించబడదు. అంటే యేసుక్రీస్తు వారు తర్వాత చనిపోయి సమాధిలో 3 రోజులుండి తిరిగి లేచే అదే సూచక్రియ అంటున్నాడు. ఇప్పుడు కాదు, అది కూడా ఎప్పుడు టైం వచ్చింది. ఆ టైంలో ఒక సూచక్రియ జరిగిద్ది. అది కూడా యోనాను గూర్చిన సూచక్రియ. అంటే యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం గర్భంలో ఎలా ఉండి బతికొచ్చాడో నేను కూడా ఆ సూచక్రియ మీకు చూపిస్తాను. అప్పుడైనా నమ్మితే నమ్మండి, లేకపోతే మీ కర్మని. ఆ మాట చెప్పి వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వీళ్ళ హృదయం ఆయనకు తెలుసు, వీళ్ళ బోధ ఆయనకి తెలుసు. ఎలాంటి బోధ చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 23 వచనం నుండి ఏంటంట, పునరుద్ధానము లేదని చెప్పాడు సద్దూకైలు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఏం క్వశ్చన్ వేశారో చూడండి ఇక్కడ. నువ్వు పునరుద్ధానం ఉందని బోధిస్తున్నావు, మేము లేదంటున్నావు, తేల్చుకుందాంరా అన్నట్టుగా యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఇప్పుడు మేము క్వశ్చన్ వేస్తాం, దెబ్బ ఉంటే దెబ్బ అయిపోతావు నువ్వు అన్నట్టుగా యేసుక్రీస్తు వారి దగ్గర క్వశ్చన్ వేస్తున్నారు. ఒక వ్యక్తి ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ వివాహం చేసుకున్న వ్యక్తుల్లో చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏమవుతారు? ఉందంటున్నావు కదా పునరుద్ధానం అని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏం ఎగ్జాంపుల్?
ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగజేయాలని మోషే ధర్మశాస్త్రంలో మోషే గారు చెప్పాడు. ఒక సహోదరుడు ఒక వ్యక్తిని, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు పుట్టకుండానే ఆ వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు ఆమె ఆ భర్త మరిది, అంటే ఏమొక మరిది అవుతాడు, భర్త తమ్ముడు ఆమెను వివాహం చేసుకొని మరిది ధర్మాన్ని జరిగించాలి. ఆమెకి పిల్లలు కనాలి. ఆ పిల్లలు అన్న పిల్లలే అవుతారు, ఈయన పిల్లలు అవరు. అది మోషే గారు ధర్మశాస్త్రంలో రాయించారు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు, చనిపోయాడు, ఒక పిల్లలు పుట్ల. ఇప్పుడు ఆయన తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ ఆడికి పిల్లలు పుట్టకుండానే వాడు కూడా చనిపోయాడు. ఇలా 7 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు 7 ఒకళ్ళు చనిపోయిన తర్వాత ఒకళ్ళు ఒక ఆమెనే పెళ్లి చేసుకున్నారు. 7 ఎవరికి బిడ్డలు పుట్ల. ఇప్పుడు పునరుద్ధానం ఉందని చెప్తున్నావుగా నువ్వు. పునరుద్ధానంలో ఈ 7 ఈమె ఎవరికి భార్య అయ్యిద్ది? బాగుంది కదా క్వశ్చన్. ఎలా ఉంది? చనిపోయి తిరుగులవుతారు. ఇప్పుడు మనం భార్యాభర్తలు ఉన్నారనుకోండి, భార్యాభర్తలు చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళిపోతే ఏమో నా భార్య అనాలా? భర్త ఈయన నా భర్త అనొచ్చా? పోనీ 5 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. 5 ఇప్పుడు సొలొమోను గారి గురించి తెలిసిందే మనకి. 700 చెప్పండి భార్యలు, 300 మంది. ఇప్పుడు 1000 మంది అక్కడ ఎంజాయ్ చేస్తాడా సొలొమోను గారు? పునరుద్ధానం అంటే అసలు ఏం అవగాహన లేదు సద్దూకాయలకి. నిజంగా సద్దూకాయలు అంటే సద్ది భోజనం చేసిన వాళ్ళు లాంటి వాళ్ళే. ఏమి తెలియదు. తెలియకపోగా వాడు నమ్మిన సిద్ధాంతం ఎవడో ఒకడు ప్రవేశపెట్టాడు మధ్యలో, దాన్ని నమ్మి బలంగా నమ్మారండి. ఈరోజు యెహోవా సాక్షులని, తల్లి సంఘం అని, వధువు సంఘం కాదు, పరలోకపు తండ్రికి భార్య ఉంది, మేము ఆ తల్లి సంఘం అని ఇలా రకరకాల పేర్లు పెట్టుకొని సువార్తను ప్రకటిస్తూ అబద్ధ సువార్తను ప్రకటిస్తున్న వారు చాలామంది ఉన్నారు. అలాగే ఆ రోజుల్లో కూడా ఈ సద్దుకాయలనే బ్యాచ్ అస్సలు పునరుద్ధానం లేదు, బతుకంతా ఇదే, మనిషి జీవితం విధి కాదు, మన ఇష్టానుసారంగా మనం బతకొచ్చు, కాకపోతే మంచిగా బతకండి అంతే. పాపపుణ్యాలు, పుణ్యకార్యాన్ని బట్టి పరలోకం, పాపకార్యాన్ని బట్టి నిత్య నరకం ఏమీ లేవు, చావు తర్వాత అసలు అంతా శూన్యం అని నమ్మించే బోధలో ఉన్నారు. కాబట్టి పునరుద్ధానం లేదని నమ్ముతారు. కాబట్టి వీళ్ళు యేసుక్రీస్తు వారు పునరుద్ధానం ఉందని ప్రకటిస్తుంటే ఆయన కౌంటర్ వేశాడు. ఈ 7 ఈమె ఎవరికి భార్య అయింది పరలోకంలో ఉందంటున్నావు కదా అని అడిగితే చదువుదాం. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను. 27వ వచనం. పునరుద్ధానమందు ఈ 7 ఆమె ఎవరికి భారీగా ఉండును? ఆమె వీరందరికీ భారీగా ఉండెను కదా భూమి మీద అని ఆయనను అడిగాను. అందుకు యేసు, మీకు లేఖనాలు అస్సలు అర్థం కాలేదురా, బుద్ధిహీనులారా అన్నట్టు చెప్తున్నాడు. మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. అంటే భక్తులే, యాజకులే, కానీ దేవుని శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి బోధించే బోధకులు కాదు. లేఖనాల్లోని సారం అర్థం కాల, లేఖనాల్లోని అక్షరాలైతే తీసుకున్నారు కానీ అందులో ఉన్న సారాన్ని తీసుకోవాలి. యేసుక్రీస్తు వారు కూడా ఆ వాక్య భావం ఏమిటో మీరు తెలుసుకోండి అంటాడు, వాక్య సారం ఏంటో మీరు తెలుసుకోండి అంటాడు. వీళ్ళకి ఈ సద్దూకైలకి ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు యాజకులుగా ఉండి, కానీ లేఖనాల్లోని సారం అర్థం కాలేదు, దేవుని యొక్క శక్తి వాళ్ళకి అర్థం కాలేదు. మీకు అసలు ఏం అర్థం కాదు, పేరుకేమో ప్రధాన యాజకులు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళు సన్హెడ్రిన్ అనే ఒక సభ ఉంది. అంటే యూదుల హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు. యూదులందరికీ న్యాయస్థానంలో తీర్పు తీర్చే పెద్ద న్యాయస్థానం ఒకటి ఉంది, 70 మందితో కూడిన ఒక సభ. ఆ సభలో వీళ్ళకి మెంబర్షిప్ ఉంది, ప్రధాన మెంబర్షిప్ ఉంది. అంత గొప్పవాళ్ళు, అంటే వీళ్ళు యూదులందరిలో గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు. సమాజంలో వీళ్ళకి ప్రజలతో సంబంధం లేదు. పరిచయులకు మాత్రం ప్రజలందరితో దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే వీళ్ళు ప్రజల్లో అన్ని గోత్రాల్లో నుంచి వచ్చిన వారు పరిచయులు. ఈ సద్దూకైలు మాత్రం కేవలం ఈ లేవి గోత్రంలో నుంచి వచ్చిన వారే యాజక ధర్మం చేస్తారు. కాబట్టి ప్రజలతో వీళ్ళకి పబ్లిక్లోకి వెళ్ళి మాట్లాడే అవకాశం లేదు. అక్కడ వస్తారు, ధర్మశాస్త్రం బోధిస్తారు, వాళ్ళు ఇచ్చే కానుకలు తీసుకుంటారు, హ్యాపీగా ఉంటారు అంతే. ప్రజలతో వీళ్ళకి ఎక్కువ కాంటాక్ట్స్ ఉండవు. కానీ డబ్బు బాగా ఉన్నవాళ్ళు, రెండవది ఏంటి, ధనం బాగా ఉన్నవారు, పబ్లిక్తో ఎక్కువ వీళ్ళకి
కాంట్రాక్ట్స్ లేవు కాబట్టి వీళ్ళు గొప్పవాళ్ళుగా తీర్చబడేవాళ్ళు. పైగా ఏ సభలో సభ్యత్వం ఉంది? సన్హెడ్డిన్ సభ అని ఒక 70 మందితో కూడిన సుప్రీంకోర్టు. అందులో కానీ వీడు నేరస్తుడు అని అంటే ఇంకా వాళ్ళని రాళ్లతో కూడా చంపేయటమే. అందులో కానీ వీడు ఏ నేరం చేయలేదండి వదిలేస్తే ఇంక ఎవరు వీడిని చంపకూడదు. అంటే అంత పవర్ఫుల్ కోర్టు అది. ఆ కోర్టులో వీళ్ళకు కూడా సభ్యత్వం ఉంది కాబట్టి ప్రజలు వీళ్ళకి భయపడేవాళ్ళు. మేము ఒకవేళ పట్టుబడి ఆ కోర్టులోకి కానీ వెళితే మా మీద వీళ్ళు గురిపెట్టి ఎక్కడ మమ్మల్ని శిక్షిస్తారో అనే భయంతో గజగజ వణికిపోతూ ఉండేవాళ్ళు. ఎవరికి? సద్దూకైలకి, సామాన్య ప్రజలు. అలాంటి వారు వీళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు వారికే కౌంటర్ వేసి అడిగితే యేసుక్రీస్తు వారికి మీకు లేఖనాలు ఏమీ అర్థం కాలేదు, అందులో సారం మీకు అర్థం కాలేదు, ముఖ్యంగా దేవుని శక్తి ఏంటో మీకు అర్థం కాలేదు. దేవుడు భూమి మీద ఈ ఆకారాన్ని ఇచ్చింది కేవలం మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దేవుని కొరకు పిల్లల్ని పెంచి దేవునికి అప్పగించే పని కోసమే ఈ శరీరాలు ఇచ్చాడు. ఇక్కడ చాలా లోతైన విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఇది కూడా చాలామందికి అర్థం కాలేదు. స్త్రీ ఆకారాన్ని పురుషుల దేవుడు నిర్మాణం చేసి ఇచ్చింది కేవలం ఫలించటానికి మాత్రమే. నువ్వు శరీరాన్ని విడిచిన తర్వాత భార్యాభర్తల సంబంధం ఉండదు, స్త్రీ ఆకారం ఉండదు, పురుషుల ఆకారం ఉండదు. మనందరం ఆత్మలము. ప్రత్యేకమైన ఆత్మాకారం ఒకటి ఉంది మనకి. దేవుని స్వరూపములో చేయబడిన ఆకారం మనందరిలో ఉంది. ఇప్పుడు మరి ఈ శరీరాకారం ఇలా ఎందుకు ఇచ్చాడంటే ఫలించటానికి. స్త్రీ ఆకారాన్ని ఒక రకంగా చేశాడు, పురుషుల ఆకారాన్ని ఒక రకంగా చేశాడు. ఈ రెండు ఆకారాలు కలిసి దేవుని కొరకు ఫలించాలి, వివాహం చేసుకొని ఫలించాలి, ఆ ఫలాల్ని దేవుడికి అప్పగించాలి. దీనికోసమే ఈ భూలోకం, దీనికోసమే ఈ ఆకార నిర్మాణం. ఇదంతా వాళ్ళకు తెలియదు. సద్దూకైలకి ఈ సారం తెలీదు. ఇప్పుడున్న చాలామంది క్రైస్తవులకు కూడా ఈ సారం తెలియదండి. మనమందరం ఆత్మలము, దేవునిలో నుంచి విడిపోయిన భాగాలం. ఈ భాగానికి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క ఆకారం ఉంది. నా ఆకారం ఎలా ఉంటుందో నాకు తెలియదు, మీ ఆకారం ఎలా ఉంటుందో మీకు తెలియదు. ఎప్పుడు అర్థమైందంటే ఈ శరీరాన్ని విడిచినప్పుడు మన ఆకారం ఎలా ఉందో, ఆత్మస్వరూపం మనది ఎలా ఉందో అప్పుడు అర్థమైంది. కాబట్టి పరలోకం వెళ్ళేటప్పుడు లేదా ఈ దేహాన్ని విడిచినప్పుడు మన స్వరూపాన్ని మనమే చూసుకొని, ఓహో నేను ఇలా ఉన్నానా, నా భార్య ఎలా ఉందా, నా భార్య ఎలా ఉందంటే మళ్ళీ ఆకారంలో అక్కడ స్త్రీ ఆకారం కనపడదు. అందరూ దేవునికి కుమారులుగా ఆత్మలుగా ఉంటాం. అయిపోయిందా? పునరుద్ధానమందు ఎవడును ఇంకా పెళ్ళి అవసరం లేదు. పెళ్ళెందుకు? ఫలించటానికి. ఇక్కడ పెళ్ళెందుకు? ఫలించడానికి. పరలోకంలో ఫలాలు ఉండవు, ఫలించటాలు ఉండవు. మళ్ళీ ఇల్లు కట్టుకోవటం, పిల్లల కంటం, వాళ్ళని కాన్వెంట్కి పంపించటం, మళ్ళీ చదివేయటం, మళ్ళీ వాళ్ళు పెద్దోళ్ళు అయితే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటం, పుష్పావతి ఫంక్షన్లు చేయటం, నన్ను పిలవలేదు నిన్ను పిలవలేదు అని అలగటం, ఇట్లాంటివి ఉండవు అక్కడ. అర్థమైందా? ఇట్లాంటివి ఏమి ఉండవు. అందరం ఆత్మలము, ఫలించేసాం, అయిపోయింది. పోవాల్సిన వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు, పరలోకం వచ్చేవాళ్ళు హ్యాపీగా దేవునితో సదాకాలం ఉంటారు. ఎలా ఉంటారు? దేవదూతలు. పెళ్ళికి ఇయ్యబడరు. ఆ మాట మళ్ళీ చదవండి. 30వ వచనం. పునరుద్ధానమందు ఎవరు పెళ్లి చేసుకొనరు, పెళ్లితో సంబంధం లేదు, పెళ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందు దూతల వలె ఉందురు. ఎట్టుంటారంట? దూతల వలె అంటే అర్థం దేవుని దూతల వలె వారు, దేవుని దూతలు అని పాఠాంతరం. అంటే ఎలా ఉంటారు? ఆత్మలుగా ఉంటారు. దూతలు దేవుడు సృష్టించినప్పుడు ఎంతమంది ఉన్నారో అంతమందే ఉంటారు. ఒకవేళ కౌంట్ తగ్గిందంటే ఈ కౌంట్ ఎక్కడికి పోయింది? సాతాను బ్యాచ్లోకి వెళ్ళిపోదు. దేవదూతలను సృజించాడు, దేవదూతల్ని మనకు పరిచారకులుగా చేశాడు. దేవదూతలు అతిశయించి దేవుని ఆజ్ఞను మీరితే వాళ్ళు వెంటనే తీసుకెళ్ళి పాతాళంలో బంధించేస్తాడు. ఎంతమందిని సృజించాడో ఆ లెక్క అంతే ఉంటుంది. ఉంటే దేవదూతల్లో ఉంటారు, లేకపోతే సాతాను బ్యాచ్లో ఉంటారు. దూతల లెక్క మాత్రం మారదు. దూతలు పెళ్లి చేసుకోవటం, ఫలించటం ఉండదు. కొంతమంది తెలియక దేవదూతలు వచ్చి ఆదికాండం 6వ అధ్యాయంలో ఒక విషయం ఉంది. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారిని వివాహం చేసుకొని పిల్లలు కన్నారు, నెఫీలులు పుట్టారు. ఎందుకంటే దేవదూతలు వచ్చి మనుషుల పిల్లలతో కాపురం చేస్తే బలాఢ్యులు పుట్టారంట, బలత్కారులు పుట్టారంట, నెఫీలీలు. అంటే దేవదూతలు మనుషులతో కాపురం చేసిన సందర్భాలు ఏమన్నా ఉంటే వేరే గ్రంథాల్లో ఉండొచ్చు, కానీ బైబిల్లో లేదు.
ఆ గ్రంథాలు చదివి ఆ తెక్కెక్కించుకొని ఆ తెక్కను తెచ్చి ఇక్కడ సెట్ చేశారు. ఒకసారి ఆలోచిస్తే వీళ్ళు పరిసయ్యులు సద్దూకాయల కంటే ప్రమాదకాలు. అర్థమైందా? దేవదూతలకు దేవుడు ఫలించే అవకాశం పెట్టలేదు. అసలు వాళ్ళకి వివాహాలు అవసరం లేదు. మనలాంటి శరీర కోరికలు వాళ్ళకి లేవు. ఇక అర్థమైందా? దేవదూతలు దేవుడు సృజించినప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. వారికి అప్పగించిన పని వారు చేస్తారు. మనం ఆత్మలుగా మారిపోతాం మరణం తర్వాత. మారిన తర్వాత ఇంకా ఫలించాల్సిన అవసరం, భార్యాభర్తల బంధం, పిల్లల కనే పని, ఇల్లు కట్టుకునే పని, ఈ కార్యక్రమాలు ఏవి ఇంకా అక్కడ ఉండవు. సదాకాలం దేవునితో ఆనందంగా ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. అర్థమైందా? అందరూ ఆత్మలవే. పలానామ నా భార్య, పలానాయన నా భర్త, పలానోళ్ళు నా పిల్లలు, ఈ బంధాలు ఏముండవు. అందరూ దేవుని కుటుంబంగా భావిస్తాం. అలా భావించడానికే ఇక్కడ సంఘాన్ని ఇచ్చింది. సంఘములో తారతమ్యాలు ఉండకూడదు, కులమత భేదాలు ఉండకూడదు, హెచ్చుతగ్గులు ఉండకూడదు, ధనం ఎక్కువ తక్కువ, పేదవారు గొప్పవారు అనే తారతమ్యాలు ఉండకూడదు. ఇలా లేకుండా ట్రైనింగ్ తీసుకుంటేనే ఇక్కడ రేపు పరలోకం రాణిస్తాడు. ఇక్కడే మనం తేడాలు పెట్టుకున్నాం అనుకో, నీకు పరలోకం నిషేధం. ఎందుకు? ఇక్కడే గలిబిలి చేస్తున్నావు, రేపు పరలోకం రానిస్తే గలిబిలి చేయాలని ఆలోచన వస్తేనే సాతాను గాడు ఏం చేశాడు? తీసుకెళ్ళి తోసి బిలంలో, కటిక చీకటికాల బిలంలో తోశాడు. మన పరీక్ష కోసం కొద్ది కాలం వదిలాడు. ఆలోచన ఉంటేనే గెంటేసిన దేవుడు ఇలాంటి ఆలోచన క్రియారూపకంలో అమలుపరిస్తే రాణిస్తాడంటే ఖచ్చితంగా పరలోకం రానివ్వడు. మనల్ని మనం సరి చేసుకొని అందరి ఎడల సమాధానంగా ఉండి అందరి ఎడల తగ్గించుకొని క్రీస్తుని పోలి నడుచుకున్న వారికే పరలోకం ఇస్తాడండి. అర్థమవుతుందా? ఏదో వచ్చాము సంఘానికి వెళ్ళిపోయామంటే రాదు మనకు పరలోకం. పరలోకంలో తారతమ్య భేదాలు ఉండవు, అందరూ సమానమే. మొన్న మాట్లాడాను, చెప్పాను. ఎక్కడ కూర్చున్నాడు యేసుక్రీస్తు వారు? తండ్రి కుడిపరుచున్నాడు. మరి మనల్ని ఎక్కడ కూర్చోబెడతాడంట? 20వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో చదివాం కదా. ఎక్కడ కూర్చున్నాడు చూడండి, 20వ అధ్యాయము 21, 3, 20, 21. నేను జయించి నా తండ్రి సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను. అంటే దేవుడి సింహాసనం మీద మనం కూడా కూర్చుంటాం. ఏమిటి? దేవుడి సింహాసనం మీద కూర్చొని కథం దక్కొచ్చా? అక్కడ కూర్చొని అధికారం చలాయించి అది తీసుకురా, ఇటు తీసుకురా, నేను చెప్పింది ఇలాంటివి ఉండకూడదు. అందరూ ఎవరు? అందరూ సమానమే, అందరం దేవుని పిల్లలు. ఇక్కడ భార్య భర్త ఇంట్లో భార్యను కొడతారు, లేకపోతే అధికారం చలాయించి అది ఇది ఇక్కడ ఓడవలేదు ఏందని గలిబిలి చేసేస్తారు. కానీ అక్కడ ఇట్లాంటి ఉండవు, ఆ పప్పులేమి ఉడకు. సమానత్వం అక్కడ అందరికీ సమానత్వం ఉంది. ఆ సమానత్వాన్ని ఇక్కడ నేర్చుకొని రావటానికి మనకు సంఘం ఇచ్చాడు. ఇక్కడ కూడా తారతమ్యాలు పెట్టుకొని ఇది నా పని కాదు అది వాళ్ళ పని అని మనం అధికారం చలాయించామనుకో, లేకపోతే పనికి ఒళ్ళు వంచలేదనుకో, ఆ ఒళ్ళు వంచని దేహాన్ని ఇక్కడే విడిచిపెట్టేస్తావు. ఆత్మ పోయి పాతాళంలో వేదనకరమైన స్థలానికి వెళ్ళింది. దేవుని కోసం నీ శరీరాన్ని ఆత్మని ఖర్చు పెట్టి పని చేయిస్తేనే నీకు పరలోకం ఇస్తాడు. పరలోకంలో భేదాలు ఉండవు. ఎలా ఉంటారంట? వారు దేవదూతల వలె ఉందురు అని చెప్పాడు. మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడినై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఇది అబ్రహాం గారికి చెప్పారు, ఇస్సాక్ గారికి, యాకోబు గారికి మృతుల పునరుద్ధానం గురించి చెప్తే మీరు అది చదవలేదా అంటున్నారు. పైగా వీళ్ళు ఆ పంచకాండాల్లో మాత్రమే 5 కాండాలు, ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలు మాత్రమే మేము నమ్ముతాం, మిగతా ఏవి నమ్మమంటున్నారు. పోనీ 5 కాండాల్లో పునరుద్ధానం గురించి నేను అబ్రహాం గారితో, ఇస్సాక్ గారితో, యాకోబు గారితో మాట్లాడాను కదా, అవి మీరు చదవలేదా అంటున్నాడు యేసుక్రీస్తు వారు. అంటే వాటన్నిటినీ ఉపాసన పట్టిన వాక్య భావం వాళ్ళకి అర్థం కాల. అందుకే యేసుక్రీస్తు వారిని క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు మధ్యలో ఎవడో చెప్పిన బోధలు మనసులో పెట్టుకొని పునరుద్ధానమే లేదు అనే బోధ చేస్తున్న వారు సద్దూకయ్యులు. అందుకే ఈ బ్యాచ్ అపోస్తుల కాలంలో కూడా ఉన్నారు. ఈ బ్యాచ్ యేసుక్రీస్తు వారిని వెంబడించిన కాలం కాకుండా అపోస్తుల కాలంలో కూడా ఉన్నారు. పేతురు, యోహాను గారు సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళని అడ్డగిస్తారు. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 1-2 వచనాలు. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము. వారు ప్రజలతో పేతురు, యోహాను గారు మాట్లాడుతూ ఉండగా యాజకులు అంటే ఎవరు?
సద్దుకాయలు యాజకులను. అక్కడ సద్దుకాయలను లేదు కదా అనుకోకండి. వీళ్ళు చేసే వృత్తి ఏంటి? యాజకత్వం. సాదోకు వంశం నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళు యాజకత్వం, ప్రధాన యాజకులు. పైగా యాజకులను, దేవాలయపు అధిపతియు సద్దుకాయులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల్లో నుంచి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి మన బోధకు విరోధంగా ప్రకటిస్తున్నారా? ఆయన యేసు ఎవరో వచ్చాడు, బోధించాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. మళ్ళీ వీళ్ళు వచ్చి తగులుకున్నారే. వీళ్ళ సిద్ధాంతం ఏది? వీళ్ళు సరే, సిద్ధాంతం వీళ్ళది వేరు. వాళ్ళతో పాటు సద్దుకాయలు ఎందుకు కలిశారు? మన వాళ్ళందరినీ అటువైపు తిప్పుకోండి. యూదులందరినీ మార్చేస్తున్నారు వీళ్ళు, క్రైస్తవులు. వాళ్ళు పునరుద్ధానం నమ్ముతారు, కానీ ఆ పునరుద్ధానాన్ని పెట్టింది ఈయన కాదని నమ్మరు. యేసుక్రీస్తు వారిని నమ్మరు వాళ్ళు. వీళ్ళకున్న తెగులేంటి? పునరుద్ధానం నమ్ముతారు పరిసయ్యులు, కానీ ఇది యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడంటే నమ్మరు. దానివల్ల వీళ్ళు యేసును ప్రకటిస్తున్నారు కాబట్టి వాళ్ళకి అక్కడ గాలింది. అసలు వీళ్ళు సద్దుకాయలేమో పునరుద్ధానమే నమ్మరు కాబట్టి వీళ్ళు అర్జెంటుగా వచ్చి పునరుద్ధానం ప్రకటించలేక వాళ్ళలో కలవరం బయలుదేరి కలవరపడుచుండేనని ఉంది చూడండి. అక్కడ కలవరపడి వారి మీదికి వచ్చి వారి బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావల్లో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయ్యను. ప్రకటిస్తుంటే అడ్డుకున్నారు, తీసుకెళ్ళి బలవంతంగా వాళ్ళని కావలిలో పెట్టారు. రేపటికి కోర్టు చీఫ్ ఏజెంట్ అని రేపటికి చూసుకుందాం వీళ్ళ సంగతి అలా వెయిటింగ్లో పెట్టారు. అంటే అంత మంట సువార్త ప్రకటిస్తుంటే, ఎందుకంటే వీళ్ళ బోధకు వ్యతిరేకంగా వాళ్ళు బోధిస్తున్నారు. 5వ అధ్యాయము అదే అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ వచనం. 5వ అధ్యాయము 17వ వచనం. ప్రధాన యాజకులను అతనితో కూడా ఉన్నవారందరూ, ప్రధాన యాజకులు అంటే వీళ్ళే, వాళ్ళలో మళ్ళీ సద్దుకాయలు ఇంకా ఉన్నారు. ప్రధాన యాజకుడు ఒక ఆయన ప్లస్ అతనితో కూడా ఉన్నవారందరూ, అనగా ప్రధాన యాజకుడితో ఉన్నవారు ఎవరంటే వీళ్ళ బ్యాచ్ సద్దుకాయలను తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాల్లో ఉంచిరి. ఏంటో ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టలేదు, అపోస్తలులను కూడా విడిచిపెట్టకుండా తీసుకెళ్ళి జైల్లో పడేసే కార్యక్రమంలోకి వెళ్ళిపోయారంటే ఎంత భయంకరంగా వీళ్ళు అడ్డుకుంటున్నారో చూడండి. మరొక వచనాన్ని కూడా చూడగలిగితే మన కొత్త నిబంధనలోనే యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో మార్క్సు వార్త 11వ అధ్యాయము 15వ వచనం నుండి చూద్దాం. మార్క్సు వార్త 11వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆయన బోధించుచు వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రములు చేయువారిని వెళ్ళగొట్టని ఆరంభించి లోకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మవారి పీటలను పడదోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరము అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గృహగా చేసితరనెను. దేవాలయంలో వ్యాపారం పెట్టారు వీళ్ళు. ఎందుకు? ప్రధాన యాజకులు వీళ్ళు అక్కడ అమ్ముకునే వారికి వీళ్ళే కొంత డబ్బు తీసుకొని, ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు కానీ రోడ్డు అమ్మట పెట్టుకుంటే కొంత డబ్బు తీసుకొని వసూలు చేసి ఎలా జేబులు వేసుకుంటారో, ఈ ప్రధాన యాజకులు ఏం చేశారంటే, ఇదిగో నువ్వు గోవల్లో అమ్ముకోవాలా, ఈ ప్లేస్ నీకు ఇస్తున్నావు, నువ్వు ఎక్కడ అమ్ముకో, నువ్వు అమ్మిన గోవలో ఎంత పర్సెంటేజ్ మాకు ఇవ్వాలి, ఈ ప్లేస్కి మీరు రెంట్ ఇవ్వాలి. అలాగే గొర్రెలను మేకలను అమ్మేవాళ్ళు, ఎడ్లను అమ్మేవాళ్ళకి అందరికీ ప్లేస్లు ఇచ్చారు అక్కడ. ఎక్కడ? దేవాలయం. ఎందుకంటే దూరం నుంచి వచ్చేవాడు అక్కడ ఆ ఎద్దును కొనుక్కొని యాజకుడి దగ్గరికి వెళ్ళి బలి ఇవ్వాలి. అలా బలి ఇస్తానికి వీళ్ళు వ్యాపారపు ఇల్లుగా ఇప్పుడు కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టారు కదా కొన్ని మందిరాల్లో కదా, ఏటీఎం కేంద్రాలు అక్కడే ఉంటాయి. ఆ సంఘం పేరు మీద వస్తువులన్నీ అమ్ముతారు. అక్కడే కొనుక్కోవాలి. 10 రూపాయల వస్తువు 100 రూపాయలు అమ్మినా అక్కడే కొనుక్కోవాలి, అక్కడే టిఫిన్ చేయాలి. పలాని సంఘం టిఫిన్, పలాని సంఘం హోటల్, పలాని సంఘం ఏటీఎం పాయింట్, పలాని సంఘం ఇదిగో కీ చైన్లు, ఇలా ఆ సంఘం పేరు మీద ఎన్నో వ్యాపార కేంద్రాలు ఈరోజు ఎలాగైతే వెలిసినాయో ఆ రోజు కూడా ఈ సద్దుకాయలు ఏం చేశారు, ఆ మందిర ఆవరణంలో
వ్యాపారం చేసుకోవటానికి అవకాశాలు ఇచ్చారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అవన్నీ చెల్లాచెదురు చేసేలకే వాళ్ళకి బాగా కోపం వచ్చింది. అందుకే ఎవరంట దానికి రెస్పాన్స్ అయ్యింది? 18వ వచనం. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని, ఏ మాట? యేసుక్రీస్తు వారు వీరు దేవాలయాన్ని దొంగల గుహగా చేశారంటే అనే మాట విని ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూసి ఎవరు? జనసమూహం ఆశ్చర్యపడ్డారు. ఏమంటే ఎవరు ఆయన్ని ఏమి చేయలేదేంటి? వచ్చి వ్యాపారం చేసేవాళ్ళ బల్లలు అలా కూల్చేస్తుంటే, గొర్రెలను విడిపిస్తుంటే, పావురాలను అలా ఎగరగొడుతుంటే ఎవరిని కొట్టలేదండి. తాళ్లతో కొరడాలు చేసి వాటన్నింటినీ, జంతువుల్ని, పక్షుల్ని తోలేశాడు. ఇక్కడ ఉండటానికి వీల్లేదని వాళ్ళ వ్యాపారం దగ్గర చెల్లాచెదురు చేశాడు. మరి ఎవరో ఎందుకు ఎదురు తిరగల? ఆయన బోధ అలా ఉంది. ఆయన చేసిన మహత్కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు. ఈయన బలజ్యుడేం కాదు, కానీ ఈయన జోలికి వెళ్తే ఏమైపోద్దో అనే ఒక దేవుని భయం ఆయన చుట్టూ ఉంది. ఆనాడు ఇశ్రాయేలీయులు వస్తుంటే, ఐగుప్తు దేశం నుంచి వస్తుంటే, చుట్టుపక్కల దేశాల వాళ్ళకి ఎలాగైతే దేవుని భయం ఉందో, యేసుక్రీస్తు వారు ఇవన్నీ చేస్తుంటే ఎవడో ఏం చేయలేకపోయాడు. వీళ్ళు కూడా ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన చేసే కార్యాలు ఎవడో చేయలేకపోతున్నాడు. ప్రజలందరి ఒక అభిమానం ఆయన మీద ఉంది. అందుకే అవన్నీ చూసి ప్రజలు ఏమయ్యారంట? జనసమూహం అంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట వీళ్ళు చూసి ఆయనకు, అంటే జనసమూహం ఈయన చేసే ఈ కార్యక్రమాలు, ఆయన చేసే బోధ, ఆయన చేసే మహత్కార్యాలను చూసి ఆశ్చర్యపడ్డారని వీళ్ళు చూశారు. ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఈయనకి అని చూసి భయపడ్డారు ఆయన ఏమన్నా చేయటానికి. ఎందుకంటే జనం మూకుమ్మడిగా వచ్చేస్తారు, ఆ ఫ్లోలో అలా వస్తారు. సిలువ వేసినప్పుడు దొంగచాటుగా తీసుకెళ్ళి మధ్యరాత్రి పట్టుకున్నారు కాబట్టి చాలామందికి తెలియలేదు. కానీ అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా జరిగిపోయింది. ఇదంతా కుట్రతో చేశారు. కానీ బహిరంగంగా పబ్లిక్లో ఆయన పట్టుకోవాలంటే ప్రజలు ఊరుకోరు. ఎందుకంటే మన ప్రజలది ఏంటి? ఆరంభ స్వరత్వం. మాకు ఇంత మేలు చేసిన వాడిని మీరు పట్టుకుంటారని వెంటనే స్పందిస్తారు. అదే చీకట్లో చేసి తీసుకెళ్ళి జైలుకి అయితే కాముగా ఎక్కడోడక్కడ సైలెంట్ అయిపోతారు. ఈ టెక్నిక్ కనుక్కొని ఆయన ఎప్పుడు పట్టుకున్నారు? మధ్యరాత్రి పట్టుకున్నారు. అందుకే ఆ ప్రజలందరూ ఆయన బోధకు ఆశ్చర్యపడటం చూసి వీళ్ళు ప్రజలకు భయపడ్డారు. ఎవరు? సద్దుకాయలు భయపడి ఆయన ఎలాగో సంహరించుదమా అని సమయము చూచుచుండిరి. అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడైతే వీళ్ళందరూ మనల్ని పట్టేసుకుంటారు కాబట్టి టైం కనిపెట్టి ఎలా పట్టుకుంటే ప్రజల నుంచి మనకు వ్యతిరేకత రాకుండా ఉంటుందని ప్లాన్ చేసేసారు. ఎంత కుట్రో చూడండి. వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటంటే, వీళ్ళకి వచ్చే ప్రజలందరూ ఎటు మారుతున్నారు? క్రీస్తు వైపు మారుతున్నారు. పైగా సిద్ధాంతాలు వ్యతిరేకం. కాబట్టి మన సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఆయన బోధిస్తున్నాడు కాబట్టి ఈయన ఎలాగైనా లేకుండా చేయాలి. మంచివాడిని సహించే లోకం కాదు ఇది. మనం మంచిగా బతికితే ఎదుటివాడికి మంట, కడుపులో మంట, ఈర్ష్య. ఎంత ఈర్ష్య అంటే చంపే అంత ఈర్ష్య. ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం మాట్లాడుకున్నాం. కయ్యూను హేబేలుని చంపడానికి కారణం ఏమన్నా ఉందా? చెప్పండి. ఏ కారణాన్ని బట్టి చంపాలి? చెప్పండి. హేబేలు ఏమన్నా దోచుకుంటే, కయ్యూను ఇంట్లో ఉన్నప్పుడు కయ్యూనుకు తెలియకుండా వెళ్ళి కయ్యూను పంట పొలంలో కొంత దోచుకొని అప్పుడు చంపవచ్చు, ఒకవేళ నా సొమ్ము కాజేసామని కదా. లేదు హేబేలు కయ్యూనికి ఏమన్నా గొర్రెలో మేకలో అడిగితే ఇవ్వకపోతే అప్పుడు ఏమన్నా చంపవచ్చు. లేదా కయ్యూని మీద హేబేలు అమ్మమ్మకి ఆదాముకి ఏమన్నా పితుడీలు చెప్తే, సాడీలు చెప్తే అప్పుడు కోపం వచ్చి చంపవచ్చు. అసలు హేబేలుని చంపడానికి ఏమన్నా రీజన్ కనపడుతుందా? ఏం రీజన్ లేదు. కేవలం రీజన్ ఏదంటే మంచివాడు, ఈయన చెడ్డవాడు, నేను చెడ్డవాడినైనా పర్లేదు, మంచివాడు మాత్రం నా దగ్గర కనపడకూడదు. ఎంత దుర్మార్గం ఇది! దేవుడు ఆలోచన, దయ్యపు ఆలోచన. ఒకడు మంచిగా బతుకుతుంటే చూడలేని కుళ్ళుబోతులు చాలామంది ఉంటారు. ఆడు మంచిగా బతకలేడు, బతకటం రాదు. కానీ బతికేవాడిని చూస్తే కొట్టాలి, వాడిని ఇరికించాలి, హింసించాలి, ఏదో ఒక దానిలో వాడిని ఇరికించి వాడు బాధపడుతుంటే చూసి ఆనందించే ఏమంటారు దాన్ని, పైచాచిక ఆనందాన్ని పొందేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది కయ్యూను దుష్టుని సంబంధి కనుక ఏం చేశాడు? హేబేలుని, తన తమ్ముడిని చంపాడు. దేవుడు డిక్లేర్ చేశాడు, దుష్టుని సంబంధి వాడు అంతే ఆలోచిస్తాడు, మంచివాళ్ళు అంటే వాడికి నచ్చదు. ఈ సద్దూకాయలు కూడా దుష్టుని సంబంధులు కాబట్టి వీళ్ళు
మంచిగా బతికే వారిని ఓర్వలేరు. ఇదిగో మంచిగా సత్యవాక్యాన్ని బోధిస్తున్న యేసుక్రీస్తు వారిని లేపేయటానికి ప్లాన్ చేశారు. వీళ్ళు పేతురు యోహాను గారి కాలంలో మాత్రమే కాదు, వీళ్ళ బోధ, వాళ్ళ గురువు గారి బోధ అలా అలా పాకుతూ అపోస్తులైన పౌలు గారి పరిచర్యలో కూడా వచ్చేసింది. ఆ పరిచర్యలో అపోస్తులైన పౌలు గారు కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఎంత కష్టపడ్డాడో చూడండి. ఆ బోధ నుంచి జనాలను తప్పించటానికి 15వ అధ్యాయము అపోస్తుల అది కొరింథీ మొదటి పత్రిక 12వ వచనం నుండి చదవండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం నుండి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉండగా ప్రకటించబడుచుండగా, లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎలా చెప్తున్నారు? ఆయన చనిపోయి తిరిగి లేచాడు. చావక ముందు బోధించారు, ఓకే, ప్రూవ్ కాలేదు. కానీ ఈయనే చనిపోయి తిరిగి లేచాడనే దాఖలాలు మీకు ఉన్నాయి కదా. ఆయన లేచి పరలోకానికి ఆరోహణం అయ్యాడు. 40 దినాలు అనేకులకు కనిపించారు. ఒకే సమయంలో 500 మంది సహోదరులు ఒక్క సమయం మంది ప్రత్యక్షమయ్యాడు కదా. మరి లేదని ఎలా చెప్తున్నారు మీరు? అంటే అప్పటికి కూడా ఎవరున్నారు? ఈ సద్దూకయ్యుల బోధని జీర్ణించుకున్నవారు వెంటాడుతూనే ఉన్నారు. సాతానుగాడు ఇలాంటి దుర్మార్గుల్ని వెంటనే వదిలిపెట్టాడు. ఆ తరం మారినా ఆ తరాన్ని వెంబడిస్తూనే ఉంటాడు. ఇవ్వండి, కయ్యూను లాంటి వాళ్ళు ఇప్పటికీ లేరా? ఎప్పుడు కయ్యూను? ప్రారంభంలో ఆది దంపతులకు పుట్టిన మొట్టమొదటి జ్యేష్ఠ కుమారుడు. అది చచ్చిపోయాడు. ఆ వంశం మొత్తం నోవాహు గారి జలప్రళయానికి ముందే మొత్తం నాశనం అయిపోయారు, ఆ జలప్రళయం. కానీ అలాంటి లక్షణాలు ఉన్నవారు ఇప్పటికీ ఉన్నారంటే, ఎదుటోడు బాగుంటే ఓర్వలేక కుళ్ళు పోసుకునే కయ్యూను లాంటి స్వభావం వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. అలాగే సద్దూకయ్యులు లాంటి వాళ్ళు కూడా ఇప్పటికీ సమాజంలో ఉంటూనే ఉన్నారు. ఇంకా పౌలు గారి కాలంలో కూడా ఎందుకు మీరు మృతుల పునరుద్ధానం లేదని ఎలా బోధిస్తున్నారు? అప్పుడు బోధించారంటే ఓకే, ఎవరో చనిపోయి తిరిగి లేవలేదని మీకు ఓకే, డౌట్ ఉంది, బోధించారు. ఇప్పుడు క్రీస్తు చనిపోయి తిరిగి లేపడి ఉన్నప్పుడు మీరేంటి మృతుల పునరుద్ధానం లేదని ఎలా బోధిస్తున్నారు అని ఒక లా పాయింట్ అక్కడ తీశాడు. మృతుల పునరుద్ధానము లేని ఎడల యేసుక్రీస్తు వారు చనిపోయి ఇంకా అలాగే చావంగా సుగుడిపోయి ఉంటాడు. కానీ ఆయన లేచాడే. ఒకవేళ లేపబడుతూ మృతుల పునరుద్ధానం లేకపోతే క్రీస్తు కూడా లేపబడలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము అనవసరంగా ఎందుకు సువార్త ప్రకటిస్తున్నాం? ఇంత రిస్క్ తీసుకొని ఆస్తులన్నీ వదిలిపెట్టి, సొంత వారిని వదిలిపెట్టి, మా పదవులు ఉద్యోగాలన్నీ వదిలిపెట్టి ఇంత కష్టపడి సువార్త ప్రకటించవలసిన అవసరం ఏముంది? మేము సువార్త ప్రకటన చేయటం వ్యర్థమే, మీరు యేసుక్రీస్తు వారిని నమ్మటానికి కూడా వేస్టే అని దేవుడు క్రీస్తుని లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము. అంటే మేము చూసాము ఆయన లేవటం, మా సాక్ష్యం మేము చెప్పాం కదా. మృతులు లేపబడని ఎడల, చనిపోయిన వాడు లేపబడలేదంటే దేవుడు యేసుక్రీస్తు వారిని కూడా లేపలేదు. మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా, దేవుడు ఆయన లేకపోతే మేము వచ్చి ఆయన లేచాడని సువార్త ప్రకటిస్తే మేము కూడా అబద్ధ సాక్ష్యం చెప్పిన వాళ్ళమే అవుతాం. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకను మీ పాపములోనే. ఇది లాజిక్ పాయింట్. యేసుక్రీస్తు వారు చనిపోయాడు, లేవలేదు, ఓకే, నమ్ముదాం కాసేపు. మేము వచ్చి సువార్త ప్రకటిస్తున్నాం, మేము ప్రకటించడం కూడా ఆయన లేకపోతే మేము ప్రకటించడం వేస్టేజ్, అంతా తూచి అబద్ధమే. అయితే ఒకవేళ ఆయన చనిపోయి తిరిగి లేవకపోతే మీరు ఎక్కడున్నట్టు? పాపంలోనే ఉన్నారు. అంటే ఆయన చనిపోయి తిరిగి లేచింది ఎందుకు? చనిపోయింది ఎందుకంటే మనుషులందరూ పాపాలు తన మీద మోపుకొని ఆయన చనిపోయాడు. ఇప్పుడు నీ పాపం ఆయన మీద మోపడలేదా? ఆయన చనిపోలేదా? అయితే నువ్వు ఇప్పుడు పాపివే అనగానే అందరికీ షాక్ కొట్టాలి కదా. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడని నమ్మిన వాడికి పాప క్షమాపణ ఉంది. అసలు ఆయన రాలేదు, ఆయన చనిపోలేదు, తిరిగి లేవలేదంటే ఇక నీకు పాప క్షమాపణ లేదు, నువ్వు పాపిగానే ఉంటావు. మరణించగానే పాపలోకానికి, పాపులుండే లోకానికి వెళ్ళిపోతావు. అంటే నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నావా అనగానే ఎలాంటి సద్దూకడికైనా షాక్ కొట్టాలి కదా. ఎంత లాజిక్ పాయింట్ మాట్లాడాడు చూడండి. మేము ప్రకటన చేయటం వ్యర్థమే, మా విశ్వాసం వ్యర్థమే. అయితే మీరు ఇంకా మీ పాపంలోనే ఉన్నారు. అధ్యాయం అంతా అదే. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారందరూ
యేసుక్రీస్తుని అంగీకరించి చనిపోయిన వారు ఉన్నారు చూసారా, హతసాక్షులు అయిపోయినారు. వాళ్ళు కూడా వేస్తే నశించిపోయారు, నాశనం అయిపోయారు, వాళ్ళు ఇంకా తిరిగి లేవరు ఆ లెక్కలైతే అని. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించి ఉన్న వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు. యేసుక్రీస్తు వారు ఇక్కడికి ఏదో వచ్చాడు, మమ్మల్ని బాగు చేస్తాడు, కుష్టివ్యాధిని తగ్గిస్తాడు, రోగాలు తగ్గిస్తాడు, గుడ్డివాళ్ళకు చూపునిస్తాడు, చనిపోయిన లేపుతాడు, ఇంతవరకేనా? అయితే నువ్వు అందరికంటే దౌర్భాగ్యుడివి. ఆయన ఇక్కడికి వచ్చాడు, ఇవన్నీ చేశాడు వాస్తవమే, కానీ అసలైంది ఇంకోటి ఉంది. చనిపోయిన తర్వాత పునరుద్ధానాన్ని ఇస్తాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు, అదే మేము నమ్ముతున్నాం, మమ్మల్ని కూడా లేపుతాడు. ఈ విశ్వాసానికి మీరు గండి కొట్టారు. మృతుల పునరుద్ధానం లేదని ఎలా చెప్తున్నారా దౌర్భాగ్యులారని పౌలు గారు వాళ్ళని చెడామడ వాయించేశాడు. అక్కడ యేసుక్రీస్తు వారు వాయించారు, తర్వాత అపోస్తులు వాయించారు, ఇక్కడ అపోస్తులైన పౌలు గారు కూడా వాయించారు. అంటే వీళ్ళకంటే కాస్త కూస్త సద్దుకాయలే బెటర్ అనిపిస్తున్నారు. ఎందుకంటే అసలు యేసుక్రీస్తు వారు మరణ సమాధి పునరుద్ధానాలని వీళ్ళు సద్దుకాయలు పరిచయలే కాస్త బెటరు. సద్దుకాయలు మరీ ఘోరంగా యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలని నాశనం విశ్వాసాన్ని భగ్నం చేస్తారు. అందుకే 3వ వచనంలో చెప్తున్నాడు 10వ అధ్యాయంలో అసలు పునరుద్ధానం గురించే ఆయన వచ్చాడు, చనిపోయాడు, తిరిగి అవన్నీ లేఖనాల ఆధారంగా జరిగినాయి. మీరు లేఖనాలను బోధిస్తున్నారు కానీ ఆ లేఖనాల్లో ఉన్న సారాన్ని గ్రహించట్లేదు అంటాడు. చూడండి 3వ వచనం నుండి, నాకు ఇవ్వబడిన ఉపదేశంలో మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆయన లేచింది కాక మొదట పేతురు గారికి కనపడ్డాడు, కేఫాకు, ఆ తర్వాత 12 కనపడను, అటుపెమ్మట 500 మంది ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడను. వీరిలో చాలామంది ఇప్పటికీ మన ముందున్నారు. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి 40 దినాలు కనిపించిన ఆ సమయంలో చూసిన వ్యక్తులు ఇప్పుడు పౌలు గారు సువార్తను ప్రకటించే సమయం వరకు కొంతమంది బతుకున్నారంట. వాళ్ళైనా చెప్తారా మేము చూసామని? మీరు అసలు పునరుద్ధానం లేదని ఏ ఆధారాన్ని బట్టి నమ్ముతున్నారు అని చెప్పాడు. అందుకే ఈ అధ్యాయం అంతా అలాంటి వాళ్ళ గురించే పౌలు గారు వ్రాయించాడు. ఒకవేళ పునరుద్ధానం లేకపోతే మేము నమ్మటం వేస్ట్, మేము ఇంత కష్టపడటం వేస్ట్, మీరు విశ్వాసం ఉంచటం వృధా అని చెడామడా వాయించాడు. టోటల్గా సద్దుకాయలు విశ్వాసం ఏంటి? పునరుద్ధానం, దేవదూతలు, ఆత్మలు లేవని నమ్ముతారు. అది మధ్యలో వచ్చిన సాతాను బోధ తప్ప వాక్యానుసారమైన బోధ కాదు. కొన్ని విషయాల్లో మంచి చేసి ఉండొచ్చు కానీ పూర్తిగా వాక్య విరుద్ధమైన బోధ, అందరినీ కలిపి చెడగొట్టే బోధ. కాబట్టి సద్దుకాయలను తీసి అవతల పడేద్దాం. ప్రార్థన చేసుకుందాం. అలాంటి లక్షణాలు మనలో ఉండకుండా సద్దుకాయలు లాంటి తప్పుడు బోధ ఎవరైనా చేసినా మనం దాన్ని తీసి పక్కన పెట్టి వాస్తవమైన బోధ, వాక్య సారం ఏంటో దాన్ని గ్రహించడానికి మీరందరూ ప్రయత్నించాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా, క్రీస్తు యేసునందు మమ్మలను అత్యధికంగా ప్రేమించి మా కోసం ఈ 66 పుస్తకాలతో కూడిన జ్ఞాన గ్రంథాన్ని మాకు అనుగ్రహించి అందులోని వాక్యాన్ని మేము గ్రహించి వాక్యానుసారంగా మా బ్రతుకుల్ని క్రీస్తు రక్తంలో శుద్ధి చేసుకొని తండ్రి విశ్వాసులుగా మీ యొక్క సన్నిధిలో ఉంటూ మీ యొక్క కట్టడలో విధులు పాటిస్తూ మాకిచ్చిన ఆయుష్కాలంలో మాకిచ్చిన ఆరోగ్యాన్ని మీ యొక్క పరిచర్య కొరకు ఉపయోగించి మరణం తర్వాత పునరుద్ధానం ఉందని విశ్వసిస్తూ నిత్య జీవానికి చేరటానికి మీరు ఇచ్చిన వాక్య సందేశాలను బట్టి మీకు స్తోత్రాలు. ఇవనైనా ఎంతోమంది తప్పుడు బోధకులు రకరకాల బోధలు చేస్తున్న ఈ తరుణంలో సత్యవాక్యాన్ని మాకు సరిగా విభజించి మీ ఆత్మ సహాయంతో పంచినందుకు మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక పరిచయుల వలెను, ఒక సద్దుకాయల వలెను, ఒక శాస్త్రుల వలెను, ఇంకా సమరయుల వలెను, ఇలా రకరకాల తెగల వారు మాకు కొత్త నిబంధనలో కనిపిస్తూ ఉన్నారనైనా వారిలో ఎవరి వలెను మేము ఉండకుండా క్రీస్తును పోలి నడుచుకునే విధంగా మా జీవితాలను మలుచుకోవటానికి మీ సహాయాన్ని కోరుకుంటూ ఈరోజు జరిగించిన ఆరాధన కార్యక్రమాలన్నింటిని బట్టి కూడా మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరినీ వారి కుటుంబాలకు సురక్షితంగా చేర్చండి. వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా, అది అనారోగ్య సమస్య అయినా, మానసిక బలహీనత రుగ్మతలైనా, తండ్రి అప్పుల బాధ అయినా, ఆర్థిక సమస్య అయినా, ప్రతి సమస్య నుంచి వారికి విడుదల కలిగించండి. ఇదిగోనైనా మరి క్రీస్తు రక్తంలో నూతనంగా కడగబడిన అనుషాను జ్ఞాపకం చేసుకోండి.
పోయిన ఆదివారం తండ్రి మరి ప్రియానే మరొక బిడ్డ బాప్తీసం తీసుకుంది. ఈ ఆదివారం మరి అనూష బాప్తీసం తీసుకొని జీవగ్రంథంలో తన పేరు వ్రాయించుకున్న విధానాన్ని బట్టి మరి ఆధ్యాత్మికంగా మేము సంతోషిస్తూ ఆ బిడ్డను భవిష్యత్తులో మీ యొక్క పరిచర్యలో చక్కగా క్రమంగా మర్యాదగా ఉపయోగించుకొని మీ నామానికి మహిమ తెచ్చే విధంగా ముందుకు సాగటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన